అందరికీ నమస్కారం. నిన్నటి రోజు గౌరవ పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఒక పత్రికా సమావేశం నిర్వహించి ఆ పత్రికా సమావేశం నందు రైతుల గురించి మాట్లాడడం జరిగింది. ఆయన రైతుల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో నేతిగుట్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఆవులపల్లి రిజర్వాయర్ కావచ్చు, రైతుల దగ్గర భూమి సమీకరణ జరగకుండానే ప్రాజెక్టులు ప్రారంభించి రైతులకు నష్టపరిహారం రాకుండా కూడా చేసిన ఘనత ఏది అంటే గత ప్రభుత్వందేనే క్షుణ్ణంగా తెలుసు. అదేవిధంగా మామిడి రైతుల గురించి మాట్లాడినాడు. వీళ్ళకి ప్రతిరోజు 200 టన్నుల పైన పల్పు తయారయ్యే పరిశ్రమ వీళ్ళకు ఉంది. గతంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు, ఖచ్చితంగా ఈ తోతాపూరికి పల్పు ఫ్యాక్టరీల వారు 8 రూపాయలు చెల్లించాలి, దానికి అదనంగా ప్రభుత్వం నుంచి 4 రూపాయలు చెల్లించడం జరుగుతుంది, 12 రూపాయల కిలోకి వస్తే రైతులకు కొంచెం ఊరట కలిగించినట్లు అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ శాసనసభ్యులకు రైతుల పైన అంత అమితమైన ప్రేమ ఉంది అని అనుకుంటే వీళ్ళ ఫ్యాక్టరీలో తయారయ్యే పల్పుకి కావాల్సిన మామిడికాయలు తీసుకొచ్చిన రైతులకు 8 రూపాయలే కాకుండా మరో 2 రూపాయలు అదనంగా చెల్లిస్తే ఏమైనా ఇబ్బందా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీకు ఉంది గుజ్జు పరిశ్రమ, కావున మీరు కూడా రైతుల పైన ప్రేమ చూపించేటప్పుడు ఒక 2 రూపాయలు రైతులకు అదనంగా ఇస్తే బాగుంటుందని మేమందరూ కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా రైతుల గురించి గిట్టుబాటు ధర గురించి చెప్పాడు. గతంలో మీ ప్రభుత్వంలో వరి ధాన్యం డబ్బులు సుమారు 84,724 మంది రైతులకు వరి ధాన్యం ఇవ్వకుండా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రైతులకు ఆ ధాన్యం డబ్బులని 1674.47 కోట్ల రూపాయలని 2 విడతలుగా 1000 కోట్లు ఒకసారి, 647.47 కోట్లు ఒకసారి కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతుల విషయానికి వస్తే ఇది. అదేవిధంగా పుంగనూరులో ఒక పెప్పర్ మోషన్ కంపెనీ గురించి మాట్లాడడం జరిగింది. అదైతే మాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం కాదు, డెవలప్ చేసే ప్రభుత్వం అని ఆయన నోటితోనే చెప్పడం జరిగింది. భారతదేశంలో ఆ పెప్పర్ మోషన్ కంపెనీ ఒక అతి పెద్ద కంపెనీగా నిలుస్తుందని కూడా చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఆ కంపెనీకి ఇప్పటికే అన్ని విధాల ప్రాసెస్ జరుగుతూ ఉంది. గతంలో రైతులకు మీరు ప్రాజెక్టులు చేపట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్టులు చేపట్టిన విధంగా కాకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి ఆ భూ సమీకరణ చేసి ఆ కంపెనీతో పాటు దానికి అనుసంధానమైన 4 కంపెనీలు కూడా మన పుంగనూరుకి రానున్నాయని ఆయన నోటితోన చెప్పడం జరిగింది. అది చాలా సంతోషదగ్గ విషయం. రైతుల పైన ప్రేమ ఉంటే గౌరవ శాసనసభ్యులకు మేము తెలియజేసుకునేది ఏమంటే, మీ ఫ్యాక్టరీకి వచ్చే మామిడికాయలకి మరో 2 రూపాయలు ప్రభుత్వం నిర్దేశించిన ధర 8 రూపాయలు కాకుండా మరో 2 రూపాయలు అదనంగా చేర్చిస్తే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రైతులకు చాలా ద్రోహం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు అనే మాట మాట్లాడడం జరిగింది. రైతులకు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ద్రోహం చేయలేదు. రైతులకు సబ్సిడీ కింద డ్రిప్ పరికరాలు తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. గత మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా డ్రిప్ సబ్సిడీ కింద ఇచ్చిన దాఖలాలు లేవు, ఎరువులు సబ్సిడీ కింద ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రిప్ పరికరాలు అయితేనేమి ఎస్సీ ఎస్టీలకు అయితే 0% తో కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టమాటా రైతుల గురించి మాట్లాడడం జరిగింది. టమాటా రైతులకు 10 రూపాయలు ధర ఇవ్వాలి అనేసి చంద్రబాబు నాయుడు మద్దతు ధర పెట్టిందే అందుకన్నమాట. కావున మీరు ఏ రోజు కూడా రైతులకు మేలు చేసే దాంట్లో ముందంజలో లేరు. మీ ప్రభుత్వంలో జలసిరి అన్నారు, ఎక్కడ బోరేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా సబ్సిడీలు మొత్తం ఏ ఒక్క సబ్సిడీ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే వచ్చింది. గతంలో మేమైతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ అదేవిధంగా రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడితే గౌరవ శాసనసభ్యులు బాగుంటుందనేసి మేము తెలియజేసుకుంటున్నాం. నాటి దినం గౌరవ శాసనసభ్యులు
పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే రైతులకు మేలు జరిగింది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే. గతంలో మీ ప్రభుత్వంలో మన పుంగనూరు పరిసర ప్రాంతాల్లో, మన పుంగనూరు నియోజకవర్గంలో నేతిగుట్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఆవులపల్లి రిజర్వాయర్ కావచ్చు, రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ జరగకుండానే మీరు ప్రాజెక్టులు చేపట్టి రైతులకు నష్టపరిహారం రాకుండా చేసిన ఘనత అది మీది, మీ ప్రభుత్వానిది అన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి. ఆయన గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధరగా 8 రూపాయలు చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడు. అదేవిధంగా 4 రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా వస్తుంది అని చెప్పాడు. కానీ ఇప్పుడు కొనేవాళ్ళు లేరు అంటున్నారు. మీకే మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. మీకు రైతుల మీద అంత అమాత్యమైన ప్రేమ ఉంది అంటే 8 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు కాబట్టి దానిపైన ఇంకో 2 రూపాయలు మీరు ఆ రైతులకు ఇస్తే ఏమైనా ఇబ్బంది అని అడుగుతున్నాము. అదేవిధంగా మీరు 2 రూపాయలు కలిపి ఇస్తే మరో 4 రూపాయలు అంటే 14 రూపాయలు అవుతుంది. వాళ్ళకు రైతులకు కూడా కొంచెం ఊరట కలుగుతుంది. అదేవిధంగా టమాటా రైతుల గురించి మాట్లాడినారు. టమాటా పంట విపరీతంగా పండిన దానివల్ల టమాటా పంటకు గిట్టుబాటు ధర లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు 10 రూపాయలకు తగ్గకుండా టమాటా పంటను కొనుగోలు చేయాలని కూడా గతంలో ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. తరువాత పెప్పర్ మిషన్ కంపెనీ గురించి మీరు అన్నీ తయారు చేసి పెట్టినారు అని చెప్తున్నారు. కానీ మీరు చేసిండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన ఆ పెప్పర్ మోషన్ కంపెనీ, దానికి అనుసంధానమైన కంపెనీలు మరో 4 కంపెనీలు కూడా అక్కడికి రానున్నాయి. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ కూడా చేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.